ముగిసిన పంచాయతీ స్క్రూటినీ 27,000కు పైగా నామినేషన్లు. పంచాయతీల్లో వేలంపై ఈసీ సీరియస్, చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ. పల్లెల్లో పంచాయతీల కోలాహలం, ఏకగ్రీవాల కోసం నేతల ప్రయత్నం. సర్పంచ్ పదవులకు తీవ్ర పోటీ, అభ్యర్థుల్ని బుజ్జగిస్తున్న లీడర్లు. భూపాలపల్లి జిల్లాలో పంచాయతీ హడావిడి, 18 గ్రామాల్లో 12 ఏళ్ల తర్వాత ఎన్నికలు. ఇక మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు అంతా రెడీ అవుతోంది. స్క్రూటినీ తర్వాత నిన్న సాయంత్రం వరకు దాఖలైన నామినేషన్ల సంఖ్యను ప్రకటించింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఫస్ట్ ఫేజ్లో మొత్తం 4,479 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 27,940 నామినేషన్లు దాఖలయ్యాయి. 38,922 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 97,690 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 13న విత్డ్రాలుంటాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది ఎన్నికల సంఘం. ఈ నెల 21న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం తర్వాత ఓట్లు లెక్కిస్తారు. పంచాయతీ ఎన్నికల్లో పదవుల వేలంపై సీరియస్ అయింది రాష్ట్ర ఎన్నికల సంఘం. చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరింది. డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాశారు ఎన్నికల అధికారులు. అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని డీజీపీని కోరింది. వికారాబాద్ జిల్లా బోజానాయక్ తండాలో పదవుల వేలం జరిగిన విషయాన్ని ప్రస్తావించింది స్టేట్ ఈసీ. ఇతర జిల్లాల్లోనూ ఇలాంటివి జరుగుతున్నాయని, పదవులు వేలం వేసినా ఓటర్లను ప్రభావితం చేసినా కఠిన చర్యలు ఉంటాయన్నారు అధికారులు. పంచాయతీ పోరు మొదలైంది. మొదటి దశ నామినేషన్ల పర్వం నిన్నటితో ముగిసింది. అధికార పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. దాంతో స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతోంది. అటు కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం నిరాసక్తత కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పంచాయతీ పోరుపై ప్రత్యేక కథనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,708 గ్రామ పంచాయతీలున్నాయి. అందులో జనగామలో 301, మహబూబాబాద్లో 461, వరంగల్ రూరల్లో 401, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 415, వరంగల్ అర్బన్లో 130 గ్రామ పంచాయతీలున్నాయి. టీఆర్ఎస్ మద్దతుదారులే అన్ని గ్రామ పంచాయతీలను గెలుచుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఏకగ్రీవం చేయాలని ప్రయత్నిస్తున్నా ఆశావాహులు ఎక్కువ మంది ఉండటంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఏకగ్రీవాలు సాధ్యం కావటం లేదు. ఒక్కరిద్దరు కాకుండా 4-5 పోటీ పడుతుండటంతో వాళ్లని బుజ్జగించటం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. కొన్ని చోట్ల గ్రామ సర్పంచుల ఎంపిక బాధ్యతను టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. భూపాలపల్లి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ములుగులో మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి ఆశావాహుల జాబితాని రెడీ చేస్తున్నారు. ఇక ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి కాంగ్రెస్ నేతలు ఇంకా బయటపడలేదు. వెంటనే పంచాయతీ ఎన్నికలు రావటం వాళ్లకి ఇబ్బందిగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అందులో 10 స్థానాలు టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. భూపాలపల్లి, ములుగులో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. గెలిచినా ఓడినా జనంలో ఉంటామన్న నేతలు అప్పట్నుంచి కనుచూపు మేరలో కూడా కార్యకర్తలకు కనిపించటం లేదు. పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మొదలైనా నేతలు కలిసి రావటం లేదు. నియోజకవర్గాల్లో పార్టీని నడిపించాల్సిన నేతలు సరిగ్గా లేకపోవడంతో
గ్రామాల్లోని కాంగ్రెస్ నుంచి ఆశావాహులు పెరిగిపోతున్నారు. పొన్నాల లక్ష్మయ్య సొంత ఊరు కిలాషాపురంలో కాంగ్రెస్ ఆశావాహులు 4 పోటీలో ఉన్నారు. వీళ్ళని సమన్వయం చేసేవారు లేకపోవడంతో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అటు టీఆర్ఎస్ తో పాటు ఇటు కాంగ్రెస్ బలపరిచే ఆశావాహుల సంఖ్య పెరిగిపోవడంతో చాలా చోట్ల పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యే పరిస్థితి మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కనిపించడం లేదు. పంచాయతీ ఎన్నికల వేళ చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. కొన్ని రిజర్వ్డ్ ప్రాంతాల్లో ఆ వర్గం అభ్యర్థులు లేక ఎన్నికలు జరగని పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని చోట్ల ఏకగ్రీవానికి కూడా ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై ముందస్తుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కొమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని రాహపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపించట్లేదు. 1996లో ఈ పంచాయతీకి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు. గతంలో నందుప గ్రామానికి చెందిన కమ్మరి భీమయ్య కుటుంబం మాత్రమే ఇక్కడ ఉండేది. ఈ కుటుంబంలోని వ్యక్తులు మాత్రమే గత 20 ఏళ్లుగా సర్పంచ్ పదవి దక్కించుకుంటున్నారు. కానీ ఈసారి కొత్త గ్రామ పంచాయతీల్లో భాగంగా చోర్పల్లిని కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. దీంతో నందుప గ్రామం చోర్పల్లి పంచాయతీ పరిధిలోకి వెళ్లింది. దాంతో ఇప్పుడు రాహపల్లి గ్రామ పంచాయతీలో ఒక్క ఎస్టీ కుటుంబం కూడా లేదు. ఇక్కడంతా బీసీలు, ఎస్సీలే. గిరిజనులు లేకపోయినా రాహపల్లి గ్రామ సర్పంచ్ పదవికి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయడం పెద్ద సమస్యగా మారింది. ఎస్టీకే పోయి రిజర్వేషన్ ఇచ్చాడు. మా ఊరికి అనుకూలంగా కాదు. ఊరిలో మన ఎగుమతి పనులు జరగట్లేదు, అభివృద్ధి లేదు. అందుకోసం మాకు బీసీకి రిజర్వేషన్ కల్పిస్తే మంచిగా ఉండని, కానీ ఖచ్చితంగా బీసీకి రిజర్వేషన్ కల్పించాలంటూ మేము కోరుకుంటున్నాం ఊరి గ్రామస్తులందరూ. దీని ఎస్టీ లేని విలేజ్ లో కూడా దీని ఎస్టీకి కేటాయించి అభివృద్ధికి నోచుకునే పరిస్థితి. గడిచే 5 సంవత్సరాలలో కూడా ఎస్టీ లేనటువంటి ప్లేసుల్లో ఎస్టీ మహిళ కేటాయించారు. కాబట్టి మాకు వార్డు మెంబరు, ఉప సర్పంచ్ ఆ విధంగా ముందుకు సాగితే మనకు అభివృద్ధి అనేది జరిగిన పరిస్థితుల్లో ఉంది. ట్రైబల్ లేని జాగాలో బీసీకే ఇవ్వాలని చెప్పి ఎలక్షన్లు కూడా జరగనీయద్దని అనుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. దీని అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. కాబట్టి దీన్ని త్వరలోనే విచారణ చేసి తొందరగా బీసీ రిజర్వేషన్ కావాలి, ఎస్టీ లేదు కాబట్టి మనకు. రాహపల్లి గ్రామంలో బీసీలు 717 మంది, ఎస్సీ ఓటర్లు 187, మొత్తం 904 మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కూడా ఇక్కడ బీసీలే ఎక్కువ. కానీ అధికారులు బీసీకి బదులు ఎస్టీ అని పేర్కొనడమే ఈ తప్పుకి కారణంగా కనిపిస్తోంది. ఇక నిర్మల్ జిల్లా పరిధిలోని తాంసా గ్రామంలో ఏకగ్రీవ అభ్యర్థిగా ఎవరిని నియమించాలన్న దానిపై ముందస్తు పోలింగ్ నిర్వహించారు. ఈ పంచాయతీ పరిధిలో 320 మంది ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ సీటు ఎస్సీ జనరల్ కి కేటాయించారు. ఎవరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న దానిపై బ్యాలెట్ పత్రాలు రూపొందించి ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో గెలిచే వారిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని చెప్తున్నారు తాంసా గ్రామస్తులు. 4 మెంబర్స్ నిలబడ్డారు. 4 మెంబర్స్ నిలబడితే దాంట్లో ఏంటంటే నేను నిలబడతా అంటే నిలబడ అవసరం లేదు. ఎందుకు ఒక్కోళ్ళు కావాలనంటే ఏ లేదు వట్టిగా అన్న ఎన్నుకుని ఇది చేసుకుందాం. తర్వాత 4-5 గొట్టంగా యూనివర్స్గా నా ఊరుకు అంతా అగ్రి అయ్యేటట్టు అందరు మాట్లాడుకొని దాన్ని చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. అంతే. గవర్నమెంట్ 25 లక్షలు ఇస్తామని చెప్తేనే కొత్త గ్రామ పంచాయతీ మొన్ననైంది. దాని కొరకు ఫండ్స్ వస్తాయి. మళ్ళీ ఏంటంటే ఇక్కడ మొత్తం పాపం ఎక్కువ ఎస్సీలే ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి పైసలు పెట్టాలంటే కష్టమవుతుంది. దాని కొరకు వీళ్ళంతా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని చెప్పి ఇది అంతే, ఏం లేదు, ఎలాంటివి కూడా ఏం లేదు. ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వం నుంచి నజరానా వస్తుందన్న కారణంతోనే తాంసా గ్రామ పెద్దలు ఈ ముందస్తు ఎన్నికలను నిర్వహిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ధర్మారావుపేట గ్రామస్తులు పంచాయతీ ఎన్నికల్ని బహిష్కరించారు. గ్రామంలో ఎస్టీలు లేకపోయినా సర్పంచ్ సీటును ఎలా రిజర్వ్ చేస్తారంటూ మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందన్నారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో ధర్మారావుపేట గ్రామంలో ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ధర్మారావుపేట గ్రామంలో ఎలక్షన్ జరగకపోవడానికి కారణం ఇక్కడ ఎస్టీ లేకున్నా ఎస్టీ రిజర్వ్డ్ అయింది. కావున మేము అందరం కలిసి గ్రామ ప్రజలంతా తీర్మానం మనకి ఎస్టీ లేనందున మనకి ఇక్కడ ఎలక్షన్ జరగాల్సిన అవసరం లేదు. దీనికి కారణం ఎస్టీ వాళ్ళు ఇక్కడ పేర్లు లేనప్పటికీ వేరే వాళ్ళ ఇండ్ల పేర్లు వేసుకొని ఓటర్ లిస్టుల్లో నమోదు చేసుకున్నందుకు మరి ఇవాళ ఇండ్లు రాయించుకున్నారు. రేపు మన భూములు కూడా తీసుకునే తట్టు చేస్తారేమో ఒకవేళ వాళ్ళను మనం ఆమోదించినట్టయితే.
అందుచేత మనకు ఎలక్షన్ అవసరం లేదన్నారు. ఈ 6 నెలలు కానివ్వండి, సంవత్సరం కానివ్వండి, మాకు ఏదైనా ఎలక్షన్ రిజర్వేషన్ ప్రకారం మాకు ఎలక్షన్ జరిగేటట్టుంటే మాకు అందరికీ సంతోషం. ఎలక్షన్ మేము బహిష్కరించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కలిసి మాకు ఎస్టీ రిజర్వేషన్ వద్దు, మాకు ఇక్కడ ఎవరు ఎస్టీ వాళ్ళు లేరు, మాకు దయచేసి మాకు బీసీ కానీ ఓసీ కానీ ఏదైనా రిజర్వేషన్ ప్రకారం చేయాలని అనుకుంటున్నాం. దీనికి మేము ప్రజలందరి మద్దతుతోని ఈరోజు బహిష్కరించడం జరిగింది. దీని అధికారుల దృష్టికి కూడా సబ్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారికి తీసుకెళ్ళాం, ఎంఆర్ఓ గారు తీసుకెళ్ళాం. జగిత్యాల నియోజకవర్గంలో పంచాయతీలు ఏకగ్రీవం అవుతున్నాయి. రాయకల్ మండలం చింతలూరు గ్రామం మరోసారి ఏకగ్రీవానికి మొగ్గు చూపింది. దీంతో తెలంగాణలో గత 37 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు జరగని గ్రామంగా రికార్డు సృష్టించింది చింతలూరు. ఇది జగిత్యాల జిల్లా రాయకల్ మండలం చింతలూరు గ్రామం. గత 37 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికను ఏకగ్రీవం చేస్తూ రికార్డు సృష్టించింది ఈ గ్రామం. 1981లో బోర్నపల్లి పంచాయతీ నుంచి వేరుపోయిన చింతలూరులో ఇప్పటి వరకు పంచాయతీ ఎన్నికలు జరగలేదు. ప్రతిసారి సర్పంచ్తో సహా వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకోవడం ఈ గ్రామంలో ఆనవాయితీగా వస్తుంది. 1981లో సపరేట్గా ఏర్పడ్డది ఈ గ్రామ పంచాయతీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది. నిధులను మేము విలేజ్లో గ్రామాభివృద్ధికి కేటాయించి పనులు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు గత 37 ఏళ్ల నుంచి మా గ్రామంలో మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఎరగం. అది ఎస్టీ కులం వచ్చినా సరే, ఎస్సీ వచ్చినా సరే, బీసీ వచ్చినా సరే, జనరల్ వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే మా ఊరి పెద్ద మనుషులు కానీ యువత కానీ అందరము మూకుమ్మడిగా ఐకమత్యంగా ఉండి ఇప్పటి వరకు మా విలేజ్ని ఏకతాటిపై నడిపించుకుంటూ యూనియన్ చేసుకున్నాము. వచ్చిన ఫండ్ను బట్టి మా విలేజ్ సాధ్యమైనంత వరకు మెరుగుపరుచుకున్నాం. చింతలూరులో 900 మంది జనాభా ఉండగా 600 మంది ఓటర్లున్నారు. పంచాయతీకి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సర్పంచ్ సహా వార్డు మెంబర్లను ఏకగ్రీవం చేస్తూ ఐక్యతకు మారుపేరుగా నిలుస్తున్నారు చింతలూరు గ్రామస్తులు. ఏకగ్రీవ పంచాయతీలకిచ్చే రివార్డులు అందుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఎప్పుడైతే గవర్నమెంట్లు ఏకగ్రీవ పంచాయతీలకు నజరాన ప్రకటించిందో ఆ ప్రోత్సాహాన్ని వాడుకుంటూ ఊరు డెవలప్ చేసుకుంటూ మన ప్రజలు ఇప్పటిదాకా సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే తన నిధుల నుంచి కూడా 15 లక్షలు ప్రకటించిండు. మొత్తం 25 లక్షలతోటి మా కుగ్రామం మంచి డెవలప్ అవుతుంది. ఈసారి కూడా యూనివర్సిటీ చేస్తామని ప్రజలందరం అనుకుంటాం. పక్క గ్రామాలు చాలా మెరుగ్గా పనులు కూడా మంచి జరుగుతాయి. సీసీ రోడ్లు కానీ వాటర్ కానీ, మా ఊళ్ళో మాత్రం అలాంటిది ఏం లేదు కాబట్టి కొంచెం ఇంకా దృష్టి ఎక్కువ పెట్టి ప్రభుత్వం కూడా మాకు నిధులు ఎక్కువ కేటాయించి కూడా మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని కూడా కోరుకుంటున్నాము. పంచాయతీని ఏకగ్రీవం చేసుకుంటే ప్రభుత్వ నజరానాగా 10 లక్షలతో పాటు ఎమ్మెల్యే నిధుల నుంచి మరో 15 లక్షల నిధులిస్తామని కేటీఆర్ ప్రకటించడంతో మొత్తం 25 లక్షలతో గ్రామంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు గ్రామస్తులు. చింతలూరును ఆదర్శంగా తీసుకుని పక్కనే ఉన్న ఖైరీగూడెం తండా కూడా సర్పంచ్, వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మా ఊరికి తెలంగాణ ప్రభుత్వం ఈసారి కొత్తగా గ్రామ పంచాయతీ ఇచ్చారు. మా ఊరిలో గ్రామ ప్రజలందరూ కలిసి చంద్రకళ అనే ఒక వ్యక్తిని సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. మా ఊరు అందరికి బాగోగులు చూసుకుంటూ మా ఊరికి మంచి చేస్తుందని కోరుకొని ఆమెని సర్పంచ్ గా ఎన్నుకున్నాం. గ్రామంలో గిరిజన మహిళ రిజర్వేషన్ రావడం, ఏకగ్రీవంగా తీర్మానించి ఆ అమ్మాయిని ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నాం. ఆ గ్రామ పంచాయతీకి ఎన్నో మేలు జరుగుతుందని, ఎన్నో పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని. మామూలుగా ఎన్నికలంటే గ్రామాల్లో గ్రూపు రాజకీయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ చింతలూరు గ్రామంలో ఇప్పటి వరకు అలాంటి మాటే లేకపోవడం గ్రామస్తుల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. అక్షరాస్యతకు ఆమడ దూరంలో ఉన్న ఆ పల్లెలు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. పంచాయతీ ఆవిర్భావం నుంచి 28 ఏళ్లుగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఏకగ్రీవాలకు మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల్ని గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్న ఆ పంచాయతీలపై స్పెషల్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కొమరారం, మాణిక్యారం, మర్రిగూడెం, పోలారం గ్రామాలు 1993వ సంవత్సరంలో పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఈ 4 గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు 3 సార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈ 3 సార్లు కూడా ఏకగ్రీవంగానే సర్పంచులను ఎన్నుకున్నారు. అది కూడా న్యూ డెమోక్రసీ బలపరిచిన అభ్యర్థుల్ని మాత్రమే ఎన్నుకున్నారు. గత 15 సంవత్సరాలుగా మా గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాము. గత 15 సంవత్సరాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా ఊర్లో, మా పంచాయతీలో పనులు బాగా జరుగుతున్నాయి. అన్నింటిలో ముందంజలో ఉన్నాము. మరుగుదొడ్ల విషయంలో, స్వచ్ఛ భారత్ విషయంలో. గతంలో ఈ 4 గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడి ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. పంచాయతీల ఆవిర్భావం నాడు కార్యాలయాలు లేకపోవడంతో గుడిసెల్లోనే సమావేశాలు జరిగేవని చెప్తున్నారు ఊరి జనం. ఇక 15 సంవత్సరాల నుంచి మాది ఏకగ్రీవంగానే
ఎన్నుకుంటాను. 3 సార్లు కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకున్నాం. మళ్ళా మరుగుదొడ్ల విషయం కూడా బాగానే జరుగుతున్నాయి. మాకు ఏదొచ్చినా మా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు ఏకగ్రీవంగా అయితే మాకు అభివృద్ధి పనులు కూడా ఈ ఈదురోళ్ళు కానీ ఇవన్నీ కూడా మంచిగా మేము మా జనం కూడా మా 800 మంది కూడా మా చెప్పినట్టే మేము మొత్తం ఉంటారు. ప్రస్తుతం ఈ 4 గ్రామాలు 28 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేయకున్నా అభివృద్ధిలో మాత్రం దూసుకెళ్తున్నాయి. ఈ గ్రామాల్లో 4 ఏళ్లుగా 100% ఇంటి పన్ను వసూలైంది. ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణంలోనూ ముందంజలో ఉన్నారు. మా కొమరారం గ్రామ పంచాయతీ అనేది 1983 నుంచి ఏకగ్రీవంగా అవుతూ వస్తున్నాం. మా గ్రామ పంచాయతీలో ఇంటింటికి మరుగుదొడ్డి ఉండాలనే ఉద్దేశంతో మేము అందరికీ ఇంటింటికి మా గ్రామ పంచాయతీలో 530 టాయిలెట్లు కట్టేయటం అనేది జరిగింది. ఆ ఇంటి పన్నులుగా కూడా మేము 100% కట్టిస్తే మాకు కలెక్టర్ గారు కూడా మా గ్రామ పంచాయతీని ఉత్తమ పంచాయతీగా మేము తీసుకురావటం అనేది జరిగింది. ఏకగ్రీవాలతో ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాన్ని రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి లైట్లు, పారిశుద్ధ్యానికి ఖర్చు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు గ్రామస్తులు. ఒకప్పుడు గిరిజనుల తండాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు సొంతంగా పాలన చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. మొదటిసారి జరిగే పంచాయతీ ఎన్నికల్ని ఏకగ్రీవం చేసుకుంటున్నారు. వచ్చే ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసుకుంటామని చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలుండగా కొత్తగా 35 తండాలు ఏర్పడ్డాయి. పాత పంచాయతీలతో పాటు కొత్తగా ఏర్పడిన తండాలు సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యేలు కూడా ప్రోత్సాహకాలు ప్రకటించడంతో ఇప్పటికే చాలా పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వేములవాడ నియోజకవర్గంలోని కోనారావుపేట మండలంలో ఇప్పటికే 4 తండాల్లో సర్పంచ్లను ఏకగ్రీవం చేసుకున్నారు. అజ్మీరా తండా, జై సేవాలాల్ రెడ్డి తండా, జై సేవాలాల్ ఊరు తండా, కమ్మరిపేట తండా పంచాయతీ ఏకగ్రీవమయ్యాయి. వీటితో పాటు చందుర్తి మండలంలోని దేవుని తండా, కొత్తపేట పాలకవర్గం ఏకగ్రీవం చేసుకున్నారు. రుద్రంగి మండలంలోని మానాలలోని దేగావత్ తండా గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. చదువుకున్న వారికి కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి ఇంకా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మమ్మల్ని గ్రామస్తులందరూ కలిసి, పెద్ద మనుషులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నాతో పాటు ఉప సర్పంచ్, వార్డు నంబర్ను వాళ్ళను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా మీద ఉంచిన ఈ విశ్వాసాన్ని కూడా మేము వమ్ము చేయకుండా ఇంకా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాను. గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ తండా, పొన్నాలపల్లెలు ఏకగ్రీవమయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండలంలోని బాకూర్పల్లి, గుంటపల్లి చెరువు తండా, అక్కపల్లి బుగ్గరాజేశ్వర తండా, దేవుని గుంట తండా, వీర్నపల్లి మండలంలోని మద్దిమల్లా తండా, బాబాయ్ చెరువు తండా, బూక్యా తండా, ముస్తాబాద్ మండలంలోని గన్నెవారిపల్లె తండాలను ఆయా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే ప్రభుత్వం నుంచి 10 లక్షలు, ఎమ్మెల్యే నిధుల నుంచి 15 లక్షలు వస్తాయని, దీంతో తమ తండాలను అభివృద్ధి చేసుకోవచ్చంటున్నారు ప్రజలు. ఇన్నాళ్లు సరైన నిధులు లేక అభివృద్ధిలో వెనకబడ్డామంటున్నారు. ప్రత్యేకంగా మా ఎస్టీ గిరిజన సభ్యులందరికీ ఎట్లా అంటే మాకు కొత్త గ్రామ పంచాయతీలు ఇవ్వడం వలన మా తండవాసులు మరియు గిరిజన వాసులందరూ కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందులో భాగంగానే మా మారుమూల ప్రాంతాలను డెవలప్ లేకుండా కేసీఆర్ గారు వచ్చి మమ్మల్ని కొంచెం అభివృద్ధి మా బాటలో నడిపించినందుకు వారికి మరియు మా గ్రామ ప్రజలందరికీ మమ్మల్ని ఏకగ్రీవంగా యువతని గుర్తించి మమ్మల్ని ఎన్నుకున్నందుకు 9 గ్రామ పంచాయతీ అయిన దానికి ఇక్కడ మా దేగావత్ తండ వరకు చేసే వ్యక్తులు 10 మంది ఉన్నా లేకున్నా వాళ్లకు మొత్తం మేము మెప్పించి సరిత చేస్తారా అని చెప్పి, సరిత తిరుపతి చేస్తారు, అభివృద్ధి చేస్తారు, కొద్దిగా తెలివిమంతుడు ఉన్నానా అని చెప్పి ఈ దేగా తండా కొద్దిగా మేజర్ గ్రామ పంచాయతీ అని చెప్పి మేము ఏకాగ్రీవంగా ఒప్పుకున్నాం. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు చెబుతున్నారు తండావాసులు. భవిష్యత్తులోనూ అంతా ఐక్యంగా ఉండి తండాల్ని అభివృద్ధి వైపు నడిపిస్తామంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల రూపంలో మరో పరీక్ష ఎదురైంది. రెండోసారి భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో సర్పంచ్గా పోటీ చేసేందుకు ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ఆసక్తి చూపుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో ఆశావహుల మధ్య సమన్వయం ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడంతో సర్పంచ్గా బరిలోకి దిగేందుకు ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పోటీ పడుతున్నారు. ఒక్క అధికార పార్టీ తరపునే ఒక్కో గ్రామ పంచాయతీలో 5 నుంచి 6 పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో ఆశావహుల మధ్య సమన్వయం చేయలేక ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నా అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగితే గెలుపు నల్లేరు మీద నడికేనని భావిస్తున్నారు ఆశావహులు. కొత్తగా గ్రామ పంచాయతీలైన తండాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. సర్పంచ్గా పోటీ చేసేందుకు పోటీ తీవ్రంగా నెలకొంది. పార్టీ బలపరచకుంటే స్వతంత్రంగానైనా బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నారు. పోటీ ఎక్కువగా ఉన్న గ్రామాల్లో నేతల మధ్య సమన్వయం చేసేందుకు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగుతున్నారు. నియోజకవర్గంలోనే మకాం వేసి ఆశావహులకు నచ్చజెప్పే పనిలో పడ్డారు ఎమ్మెల్యేలు. పోటీకి సిద్ధమవుతున్న వారంతా దగ్గర అనుచరులు, సన్నిహితులు కావడంతో ఎవరికీ నచ్చజెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రాని వారికి రానున్న సహకార ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇస్తామని, అవసరమైతే జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీలు ఇస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలోని 18 గ్రామాలు 12 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. 2013 ఎన్నికల సందర్భంగా షెడ్యూల్, నాన్ షెడ్యూల్ వివాదం కోర్టుకెక్కడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం అన్ని గ్రామాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల నిర్వహణకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలోని గ్రామాలు 12 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. షెడ్యూల్, నాన్ షెడ్యూల్ వివాదంతో 2013లో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటి నుంచి 6 ఏళ్లుగా ఆయా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. అయితే ఇదే అదనుగా పలువురు ప్రత్యేక అధికారులు అవినీతికి పాల్పడ్డారు. అవినీతి రుజువు కావడంతో పలువురు సస్పెన్షన్కు గురయ్యారు. ప్రత్యేక అధికారుల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011 వరకే ఎన్నికలు జరిగి సర్పంచులుగా అందరూ ఉండి మా గ్రామాలను అభివృద్ధి చేసే సందర్భం ఉండే. 11 నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఎన్నికలు లేక ప్రత్యేక అధికారుల పాలన వల్ల మా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి నిధులన్నీ కూడా కొల్లగొట్టి అధికారులు లబ్ధి పొందే తప్ప గ్రామాలను మాత్రం అభివృద్ధి చేయలేదు. ఆ విధంగా ప్రజాధనం అంతా దుర్వినియోగమైంది. అదే సందర్భంలో ఇప్పుడు ఎన్నికలు రావడం మంగపేట మండల ప్రజలకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రతినిధులను నియమించి మళ్ళీ మా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి మాకు మంచి అవకాశం వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం అని చెప్పి 2013 పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలోని గ్రామాలు ఎస్టీలకు రిజర్వ్ కావడంతో గిరిజనేతరులు కోర్టుకెళ్లి స్టే తీసుకువచ్చారు. దాంతో 18 గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. అనంతరం ప్రత్యేక అధికారులను నియమించి ఆయా గ్రామాల్లో పాలన కొనసాగించారు. ప్రస్తుతం మండలంలోని 18 పంచాయతీలకు తోడు మరో 7 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. మొత్తం 25 గ్రామాలకు ప్రస్తుతం అధికారులు రిజర్వేషన్లను ఖరారు చేశారు. దీంతో మొత్తం 25 గ్రామాలు, 230 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 11 సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు లేక ప్రత్యేక అధికారుల పాలన అయిపోయి ప్రతి గ్రామంలో కానీ మండల లెవెల్లో కానీ పరిపాలన చేసుకుంటూ నిధులు దుర్వినియోగం చేసుకుంటూ ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ మంగపేట మండలంలో ఎన్నికలు జరపాలని ఎలక్షన్ కమిషన్ గారు కూడా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దీని మీద మంగపేట ప్రజానీకం ఆనందోత్సవంలో ఉన్నారు. 12 ఏళ్ల తర్వాత పంచాయతీలకు ఎన్నికలు జరగనుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని నామాలపాడు, కోటగడ్డ గ్రామ సర్పంచుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామస్తులు. నామాలపాడు సర్పంచ్గా కుంజ రవికిరణ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇన్నాళ్లు తమ గ్రామం వేరే పంచాయతీ పరిధిలో ఉందని, ఇప్పుడు సొంత పంచాయతీగా ఏర్పడిందన్నారు. సర్పంచులను ఏకగ్రీవం చేస్తే ప్రభుత్వం ఇచ్చే నజరానాతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామంటున్నారు. చెప్పేది ఏంటంటే మేము అందరం అనుకుని ఏకగ్రీవంగా కుంజ కిరణ్ అని అతన్ని పెట్టుకొని ఏకగ్రీవం 8 వార్డులల్లో మేమే ఎన్నుకొని రెడీ చేసుకున్నాం. 8 వార్డులు గట్ట ఏకగ్రీవం ఆలోచించుకొని రెడీ చేసుకున్నాం. కాబట్టి ఏ గ్రామస్తులు గట్ట దీనికి అభ్యర్థన పెట్టడానికి గట్ట వీలు లేకుండా ఉంది. కాబట్టి మేమే అందరం కలిసి ఒకే చేసుకున్నాం.
కొత్తపేట, సింగారము, సత్తురాలపాడు, నామాలపాడుకు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అయితే నామాలపాడు గ్రామంలో సమయంలోకి వచ్చేసరికి నామినేషన్ ముగిసే సమయానికి సర్పంచ్కి ఒక నామినేషన్ ఒక వ్యక్తే నామినేషన్ వేయడం జరిగింది. వార్డులు కూడా ఒక్కొక్క వ్యక్తే నామినేషన్ వేయడం జరిగింది. సర్పంచ్ పదవికి పోటీ పడే వారి సంఖ్య గ్రామాల్లో అంతకంతకు పెరుగుతోంది. గతంలో సాదాసీదాగా జరిగిన సర్పంచ్ ఎన్నికలు ప్రస్తుతం ఆర్భాటంగా తయారయ్యాయి. సర్పంచ్గా నేనంటూ పోటీ పడుతున్నారు ఆశాబహులు. ఆదాయం ఎక్కువగా ఉండే గ్రామాల్లో అయితే ఈ పోటీ మరింత తీవ్రంగా ఉంటుంది. సర్పంచ్ గ్రామానికి ప్రథమ పౌరుడు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత సర్పంచ్పై ఉంటుంది. రాజకీయాల్లో సర్పంచ్ పదవికి ప్రత్యేక స్థానం ఉంటుంది. గ్రామ ప్రజల నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల వరకు అందరూ సర్పంచ్ సాబ్ అని పిలుస్తుంటారు. సర్పంచ్ పదవికున్న క్రేజ్ అలాంటిది. ఇటీవలి కాలంలో రాజకీయాలు జనాల్లోకి చొచ్చుకొని వెళ్లడంతో అటువైపు అడుగులు వేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. గ్రామంలో సర్పంచ్ పదవికుండే గౌరవం, పరపతి దృష్టిలో ఉంచుకొని చాలా మంది నాయకులు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తోంది. దీంతో గ్రామాల్లో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇదే అవకాశంగా తమ గ్రామాలను అభివృద్ధి వైపు నడిపించాలనే ఉత్సాహంతో యువకులు, ఉద్యోగులు సైతం సర్పంచ్గా బరిలో నిలవాలనుకుంటున్నారు. గ్రామం నుంచి వెళ్లిపోయి పట్టణాల్లో సెటిల్ అయిన వారు కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తిరిగి సొంతూళ్లకు వెళ్తున్నారు. ఒకప్పుడు రాజకీయాల పట్ల యువకులు కానీ విద్యావంతులు కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించేటువంటి పరిస్థితులు ఉండేవి కావు. ఒక మంచి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా లేదు మన గ్రామానికి ఒక మంచి సర్పంచ్ రావాలి, తనకు ఒక మంచి పట్టున్న వ్యక్తిని మనం సర్పంచ్ పెట్టుకుంటే మన గ్రామానికి ఒక మంచి అభివృద్ధి జరుగుతుంది, వారికి మాత్రమే అవగాహన ఉంటుందని చెప్పేసి ముందుకు రావడం నిజంగా చాలా శుభపరిణామం. ఎన్నడూ లేని విధంగా ఈసారి గ్రామ పంచాయతీలో విపరీతమైన పోటీ ఏర్పడ్డది. ఈ యువత ముందుకు వచ్చేసి గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చాలా విపరీతమైన పోటీ పెరిగింది. ఒకటే పార్టీలోకి వెళ్ళి 5-6. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో సింగరేణి బొగ్గు గనులు విస్తరించడంతో పాటు సోలార్ పవర్ ప్లాంట్స్ ఉన్న గ్రామాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చాలా గ్రామాల్లో బ్యారేజీలు, పంప్ హౌజ్ల నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ ఆయా గ్రామాలకు అధిక ఆదాయాన్ని తీసుకురానున్నాయి. సింగరేణి గనులు, సోలార్ పవర్ ప్లాంట్లు ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ కింద లక్షలాది రూపాయలు వస్తున్నాయి. దీంతో ఈ నిధులను ఖర్చు చేసే అధికారం సర్పంచ్లకుంటుంది. దానికి తోడు సర్పంచ్లకు పర్సంటేజీలు ఉండడంతో ఇలాంటి గ్రామాల్లో సర్పంచ్ పదవికి విపరీతమైన పోటీ నెలకొంది. వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ పోటీ చేసి గ్రామాలను అభివృద్ధి పరిచి సర్పంచ్గా సేవ చేయాలన్న దృక్పథంతో ఇవాళ ముందుకు రావడం జరుగుతుంది. సర్పంచ్, వార్డు మెంబరు, ఉప సర్పంచ్ పోటీలకు ఆసక్తి కనబరుస్తూ వ్యాపారస్తులు కానీ, యువకులు కానీ, విద్యావంతులు కానీ, రకరకాల గ్రామాల ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా గ్రామ ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వస్తున్నారు. మరి చదువుకున్న వాళ్ళు సర్పంచ్గా పోటీ చేస్తే మరి ఊర్లో ఉన్నటువంటి రోడ్ల సమస్యలు కానీ, తాగునీటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు తీసుకెళ్తామనే. అటు కొత్త గ్రామ పంచాయతీల్లోనూ పంచాయతీ ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఇన్నాళ్లు వేరే గ్రామ పంచాయతీ కింద ఉన్న గ్రామం స్వతంత్ర పంచాయతీగా మారిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు జనాలు. మా ఊళ్ళో మా రాజ్యమంటూ సంబరపడిపోతున్నారు. కొత్తగా గ్రామ పంచాయతీలైన గ్రామాల్లో మొదటి సర్పంచ్గా పేరు తెచ్చుకునేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. అమెరికాలో ఇటీవల కాల్పుల్లో గాయపడిన మహబూబాబాద్కు చెందిన పూస సాయికృష్ణ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వం తరపున మంజూరైన 10 లక్షల చెక్కును ఎమ్మెల్యే శంకర్ నాయక్ సాయికృష్ణ తల్లిదండ్రులకు అందజేశారు. ఇటీవల కేటీఆర్ను కలిసి తమ బాధ చెప్పడంతో స్పందించిన కేటీఆర్ ఈ ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్ళేసి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆందోళన చెందకండి, భయపడకండి, ప్రభుత్వం ఉన్నదని చెప్పి మనోధైర్యాన్ని ఇచ్చి అక్కడ డాక్టర్స్ తోటి మాట్లాడి వెంటనే మా ప్రియతమ నాయకులు కేటీఆర్ గారితో మాట్లాడి వారికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పాస్పోర్టులు కావచ్చు, వాళ్ళ ప్రాణాయ ఖర్చులకు 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకున్నందుకు నా మానుకోట ప్రజల తరఫున మరియు పూస ఎల్లయ్య కుటుంబం తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబం ఆ దేవుడి అయ్యప్ప దయ వలన సాయికృష్ణ క్షేమంగా ఉండాలి, ఆ కుటుంబం క్షేమంగా ఉండాలి, సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ
వరంగల్ బీట్ బజార్ దగ్గర నిర్మిస్తున్న ఆర్ఓబీ పనుల్లో వేగం పెరిగింది. రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైన అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో 7 ఏళ్ల క్రితం చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆర్ఓబీని త్వరగా పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులపై నగరవాసులు ఒత్తిడి తేవడంతో పనుల్లో కదలికొచ్చింది. పనులు వేగంగా జరుగుతుండటంతో నగరవాసుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వరంగల్ పాత బీట్ బజార్ రైల్వే గేట్ దగ్గర నిర్మిస్తున్న ఆర్ఓబీ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2011లో అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్రిడ్జి నిర్మాణం కోసం 6 కోట్ల రూపాయలు మంజూరు చేశాయి. రైల్వే గేట్ కు 2 వైపులా కిలోమీటర్ పొడవున చేపట్టిన పనులను మధ్యలోనే ఆపేశారు. రైల్వే అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేలకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో 7 ఏళ్ల తర్వాత మళ్లీ ఆర్ఓబీ పనులు మొదలుపెట్టారు. ఆర్ఓబీ అనుసంధాన పనుల్లో భాగంగా 2 స్టీల్ గడ్డర్లను పెట్టారు అధికారులు. గడ్డర్లను అమర్చే ముందు రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో పాటుగా ఓహెచ్ఈ తీగలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రైళ్ల రాకపోకలు స్తంభించడంతో వరంగల్ రైల్వే స్టేషన్ వెలవెలబోయింది. వరంగల్ మీదుగా విజయవాడ, చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్, బల్లార్షా, ఢిల్లీ మార్గంలో వెళ్లే కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొన్ని రైళ్లను రద్దు చేయగా కొన్నింటిని దారి మళ్లించారు. ఆర్ఓబీ అనుసంధాన పనులను దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టారు. గేట్ పై స్టీల్ గడ్డర్లు పైకి లేపి ఆర్ఓబీకి కలిపే సమయంలో అవి ఏమాత్రం రైల్వే ఓహెచ్ఈ తీగలు రైల్వే గేటుకు అటు ఇటుగా ఉన్న నివాసాలకు తగలకుండా పకడ్బందీగా పనులు చేశారు. మరో 2 గడ్డర్లు అమర్చి బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ ఆర్ఓబి 62 ఖమ్మం బట్టల బజార్ని కలుపుతూ సిటీలో, వరంగల్ సిటీలో నిర్మాణం చేపట్టడం జరిగింది. దీంట్లో రైల్వే పోర్షన్ వచ్చి మేము రైల్వే వాడడం చేస్తున్నాము. మొత్తం 6 గడ్డర్లు ఉన్నాయి, స్టీల్ గడ్డర్స్. కాంక్రీట్ వాల్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కమిషనింగ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం వర్క్ అవడానికి మాకు ఇంకొక 45 డేస్ పడుతుంది. ఫిబ్రవరి ఎండింగ్ లోపు మొత్తం కంప్లీట్ అవుతుంది. రెడీ ఫర్ ఇనాగరేషన్. బ్రిడ్జి నిర్మాణం ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న నగరవాసుల కష్టాలు తీరనున్నాయి. ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. కుమరంభీం జిల్లా కాగజ్నగర్, సిర్పూర్ టీ, దహేగాం మండలంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా రన్ అవుతోంది. కాగజ్నగర్ అర్బన్ ప్రభుత్వ ఆసుపత్రిలో 300 మంది జవహర్ నవోదయ స్కూల్ విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి అద్దాలు, మందులు అందజేశారు. ఆదిలాబాద్లోని రైతు బజార్లో ప్లాస్టిక్ వినియోగంతో వచ్చే నష్టాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు. మార్కెట్లో కూరగాయలు అమ్మేవారికి వాటి వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. మార్కెట్కి వచ్చేవాళ్లు సంచులతో రావాలని కోరారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని అంబేద్కర్ రడకంబాల బస్తీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ రవికుమార్, ఏసీబీ బాలు జాదవ్ ఆధ్వర్యంలో ప్రతి ఇంట్లో తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 48 బైకులు, 8 ఆటోలు, 15 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి జిల్లా పరిషత్ స్కూల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం తరపున యూనిఫామ్స్ అందజేశారు. స్కూల్ ప్రారంభోత్సవంలోనే యూనిఫామ్ పంపిణీ చేయాల్సి ఉన్నా కొన్ని కారణాలతో ఆలస్యంగా వచ్చినట్లు స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. ఒక్కో విద్యార్థికి 2 జతల చొప్పున స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని బీసీ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ ఆందోళనకు దిగారు విద్యార్థులు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. మెనూ ప్రకారం వార్డెన్ భోజనం పెట్టడం లేదంటూ ఆరోపించారు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవట్లేదన్నారు. వెంటనే వార్డెన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు టీచర్లు. విద్యార్థులకు ఓటు హక్కు, ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఓటు వేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఈ చలాను విధానాన్ని ప్రారంభించారు కల్వకుర్తి అదనపు జడ్జి భవానీ, డీఎస్పీ పుష్పారెడ్డి. ఇకపై ట్రాఫిక్ చలాన్లను ఈ విధానంలోనే విధిస్తామన్నారు పోలీసులు. వచ్చిన చలాన్ను మీ సేవ లేదంటే బ్యాంకుల్లో చెల్లించాలన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఈ చలాన్ పద్ధతిని ప్రారంభించారు సివిల్ కోర్టు జడ్జి దశరథ రామయ్య, పోలీసులు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ చలాన్ ద్వారా ఫైన్ విధిస్తామన్నారు. 12 పాయింట్లు దాటితే లైసెన్స్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 2 రోజుల బంద్ చేపట్టారు స్థానికులు. స్కూల్, షాపులను బంద్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఆత్మకూరును డివిజన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్లోని మైనార్టీ స్కూల్లో ఆకస్మిక తనిఖీ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మైనార్టీ స్కూల్ ఇన్ఛార్జి అధికారి ముస్తఫా ఖాన్ విద్యార్థులను భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్ లోని వస్తువులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారంతో పాటు విద్యను అందించాలని ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ వీరేశం. పెద్దవంగర మండలానికి చెందిన దారవత్ భగ్న ప్రభుత్వ సబ్సిడీతో వరికోత మిషన్ కొన్నాడు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ మంజూరు చేసేందుకు వీరేశం 12,000 డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు 10,000 లంచమిస్తూ రెడీ హ్యాండెడ్ గా పట్టించాడు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూతో ఒకరు చనిపోయారు. భూపాలపల్లి జిల్లా రేగుండ మండలం దమ్మన్నపేటలో మాజీ సర్పంచ్ రాజవీరు వారం రోజులుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే రాత్రి సీరియస్ కావడంతో ఎంజీఎంకు తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ చనిపోయారు. వరంగల్ రూరల్ జిల్లా కొత్తకొండలో వీరభద్రస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 18 వరకు స్వామివారి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News.